అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం సౌత్ ఆఫ్రికాలో ఉన్నాము. అవును, ఈరోజు మనం ఒక కొత్త కంట్రీలోకి వచ్చాము. సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ క్యాప్ టౌన్లో ఉన్నాం. సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ క్యాప్ టౌన్ విజిట్ చేయడం. చూడండి, ఆఫ్రికా కాంటినెంట్ మొత్తానికి సౌత్ ఆఫ్రికా ఒక్కటే చాలా అభివృద్ధి చెందిన దేశం అన్నమాట. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ యూరోపియన్స్ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తానికి ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇదన్నమాట, సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాలోని క్యాప్ టౌన్ అనే ప్లేస్లోకి యూరోపియన్స్ ఫస్ట్ టైం వచ్చారన్నమాట. అందువల్ల ఈ కంట్రీ అయితే చాలా అభివృద్ధి చెందింది. సో ఇక్కడే చాలామంది ఫారినర్స్ కూడా సెటిల్ అయిపోయారు. సో చూస్తున్నారు కదా, క్యాప్ టౌన్ చూడడానికి చాలా బాగుంది. నా వెనకాల చూస్తే ఇప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నాను. పక్కనే కిందన హైవే ఉంది. అండ్ చుట్టుపక్కలంతా బిల్డింగ్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. హైటెక్ సిటీలో కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆఫ్రికా కాంటినెంట్ మొత్తానికి ఆఫ్రికాలో ఉన్న దేశాలన్నింటిలోని సౌత్ ఆఫ్రికా ఒకటే చాలా అభివృద్ధి చెందిన దేశం. సో మీకు తెలుసు కదా, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలోని యూరోపియన్స్ కూడా చాలామంది ఉంటారు ఇక్కడ, అండ్ ఆఫ్రికన్స్ కూడా ఉంటారు. సో ఈరోజు మనకి మరీ అంత ఎక్కువ టైం లేకపోయినా సో కొంచెం అలాగా ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చాను. సో అలా చూద్దాం సిటీ ఎలా ఉంటుందో. సో సౌత్ ఆఫ్రికా నేను ఏమనుకున్నానంటే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే, మీకు తెలుసు కదా మన సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం ఎక్కువ మంది వైట్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. సో నేను ఆ విధంగానే ఎక్కువగా ఈ వైట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఎక్కడ చూసినా ఎక్కువగా నా ఆఫ్రికన్ పాపులేషన్ కనిపిస్తుంది. మేబీ ఎక్కడెక్కడో వాళ్ళు ఎక్కువ బయట తిరగరేమో వైట్ పాపులేషన్. ఎక్కువగా లోపల పబ్లిక్ అయితే ఎక్కువ బ్లాక్ పాపులేషన్ కనిపిస్తుంది అనమాట. కానీ ఏదేమైనా సరే సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సేమ్ యూరోప్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూడా యూరోప్కి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ సడన్గా మీకు కోల్డ్ క్లైమేట్ అండ్ హాట్ క్లైమేట్ కూడా కనిపిస్తుంది. అందువల్ల యూరోపియన్స్కి ఇక్కడ ఉండడం కోసం ఇది ఒక మంచి ప్లేస్ కదా. అందువల్ల సౌత్ ఆఫ్రికా ఎక్కువ అభివృద్ధి చెందిందనమాట. సో యూరోప్ నుంచి చాలా కంట్రీస్ ఇక్కడ కాలనైజ్ చేయడానికి వచ్చి ఇంకా సౌత్ ఆఫ్రికాలో స్థిరపడిపోయారు అన్నమాట. అందువల్ల ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ సౌత్ ఆఫ్రికాకి అయితే దొరికిందని మనం అనుకోవచ్చు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం గ్రీనరీ, తర్వాత సిటీ బిల్డింగ్స్, ఇవన్నీ అంతా చాలా బాగుంది. సో సౌత్ ఆఫ్రికా వస్తే ఇక్కడ చేయవలసిన పనులు ఏమిటంటాయంటే, ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. సో మీకు తెలిసిందే, హిల్ స్టేషన్లో ఉన్న ప్రతి ప్లేస్లోని అక్కడ కేబుల్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ పైకి తీసుకెళ్ళి ఆ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఒక కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఆ కేబుల్ కార్ తోటి మౌంటైన్ పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి వ్యూ అయితే మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. సో దీన్ని కూడా ఒక కేప్ టౌన్ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికా మీకు తెలుసు కదా, మొత్తం ప్రపంచం మొత్తానికి చాలా కిందగా ఉంటుంది ఈ సౌత్ ఆఫ్రికా అనేది, ఈ క్యాప్ టౌన్ అనే సిటీ కూడా. అందువల్ల ఈ కిందకున్న సిటీస్ అన్నీ కేప్ అని పెడతారన్నమాట. ఎలాగంటే ఇప్పుడు కేప్ టౌన్ కూడా ఉంది చిలీ దేశంలోని, అదేవిధంగా దీన్ని కూడా కేప్ అని పెట్టి కేప్ టౌన్ కింద మార్చారు అని అనుకుంటున్నాను. బాగుంది, అంతా బాగానే ఉంది సిటీ చూడడానికి. చూడొచ్చు, క్లైమేట్ అంతా ఈరోజు చాలా బాగుంది. అందువల్ల సిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ వచ్చిన పార్క్లోకి వచ్చాను, నేను అలా తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సరే జస్ట్ సిటీ యొక్క ఫీల్ని పొందడం కోసం. చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ కేప్ టౌన్లోని చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది సిటీ అయితే చూడడానికి. యూరోప్లోని ఒక యూరోపియన్ సిటీలో అయితే దీన్ని బాగా డెవలప్ చేశారు. మంచిగా ట్రాన్స్పోర్టేషన్స్ అంతా బాగున్నాయి. సో మన దగ్గర అంత ఎక్కువ టైం లేదు కాబట్టి అటు ఇటు తిరిగేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చిన్న ఏదో వాటర్ ఫ్రంట్లో ఉంది. ఇక్కడ కాయకింగ్ చేస్తున్నారు, బోట్లు వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడ పక్కనే, మీరు చూడొచ్చు. సో ఈ బోట్ తీసుకొని మనం తిరిగి అంత ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం అలా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏదో సో మ్యాటర్ ఏంటంటే, ఇంకొక హాఫ్ అన్ అవర్లోనే మనం షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్లో ఏదో చెక్ చేస్తారంట. మన పాస్పోర్ట్ తీసుకొని షిప్లో ఎంతమంది ఉన్నారు, క్రూ పనిచేసే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు లేదని బయట నుంచి సౌత్ ఆఫ్రికా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళు ఈ స్కేట్ బోర్డ్ తీసుకొని ఏదో చేస్తున్నారు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. ఇలాంటిది చేయాలనిపిస్తుంది కానీ నాకు రాదు ఎలా చేయాలో.
సో నాకు కూడా ఇలాంటిది చేయాలని ఎప్పటి నుంచో ఉంటుండే, కానీ నాకు తెలియదు ఎలా చేయాలో. ఎప్పుడైనా అవకాశం వస్తే చేద్దాం మనం కూడా ఇలాగా. Hi, what's your name, bro? My name's Jono. What's your name? Jonah. Nice try, yeah. You're doing great. Not yet. My name is Sai from India. Nice to meet you, sir. Yeah, I love it. I love someone is doing this. like I skateboarding? I don't know how to do it, but Nice. Where are you from? I'm from India. Far away, yeah? Yeah, How long are you in Cape Town for? I'm leaving tonight. I work in the cruise ship. I work in the cruise ship, so Nice. What's your name? You said? It's Jono, like John with an O. Jonathan. Nice. You live in Cape Town, huh? Correct. Yeah. That's nice. Sounds good. Yeah. So the cruise ship, where else do you go? Cape Town? From Cape Town, we're going to Namibia, and then we go to Germany, Okay, nice. Spain, and Germany. Very Yeah, cool. it's very. This is a nice place, huh? Small place, but a lot of people. Waterfront's very nice. Yeah. Small, it's like the nicer part of Cape Town. G and Dean, yeah. మన స్కూల్ కుర్రోళ్ళు. You don't understand my language, but I don't speak English in my video. Yeah. సో సౌత్ ఆఫ్రికాలో మన స్కూల్ పిల్లలు, వాళ్ళకి 10 days ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయంట, వాళ్ళు ఇక్కడ ఆడడానికి వచ్చారు. బాగుంది. నైస్ ప్లేస్. నైస్ మీటింగ్ ఫ్రెండ్స్. You too, man. Yeah. He plays karate. It really sounds unique for me. I don't know how we come to really nice, interesting, yeah. And you play? Basketball, yeah. But ఇతను మన సౌత్ ఆఫ్రికా నేషనల్ ఛాంపియన్ అంట కరాటే నుంచి. Yeah, right? Good man. Keep it up. Keep doing, yeah. Hey, he's green. Nice. So you're not playing? He's green. D, you're not playing? Not now. Playing the zoo. Sir, what kind of drink is that? Can you tell me something about this drink? It looks very green, man. Is it mango or what? It's lemon and lime. Lemon and lime. సో మీరు చూస్తే ఇక్కడ ఒక కనీసం మన దగ్గర ఫాంటా అండ్ లైమ్ ఎలా ఉంటుందో ఇక్కడ లెమన్ అండ్ లైమ్ అంట. సేమ్ లైమ్ కలర్లోనే ఉందన్నమాట, లెమన్ కలర్లోనే. లుక్స్ ఎనర్జీ డ్రింకా అయ్యో నైస్. సో లోకల్ కుర్రోళ్ళతో ఇంటరాక్షన్ అంతా బాగానే ఉంది. నైస్ ప్లేస్. So how many days still for the school? How many days you have more? 10, 9 You just start your holiday, huh? Yeah. Our schools don't get long holidays. Okay. What do you study? Science, arts, Do you study biology? biology? Yeah, I do. What do you guys Nice, I go. It's time to go. లోకల్ కుర్రోళ్ళతో ఇంటరాక్షను. కుర్రోళ్ళు హాలిడేస్ కదా, మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క నుంచి స్కేట్ బోర్డ్ అని, ఒక పక్క నుంచి బాస్కెట్బాల్ ఆడుకుంటూ నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. సో ఇంకా మనకి 20 minutes ఉంది షిప్లోకి వెళ్ళిపోవాలి నేను. సౌత్ ఆఫ్రికా గురించి చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఇక్కడ క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోతుంటుంది అన్నమాట. అంటే మార్నింగ్ అంతా ఎండ బాగా కాస్తుంటుంది, మంచి క్లైమేట్ వేడిగా ఉంటుంది. కాకపోతే ఈవినింగ్ అవ్వబోదికి చాలా చల్లగా అయిపోతుంటుంది. సడన్గా మీకు మంచు వచ్చేస్తుంది అన్నమాట, మంచు కమ్ముకుంటూ వచ్చేస్తుంది. దుబాయ్లోని ధూళి ఎలా వస్తుందో ఇక్కడ మంచు కమ్ముకు వచ్చేస్తుంది ఒకేసారి. సో అలా కిందకు వస్తే మన షిప్ అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆ మధ్యలోని ఉంది మన. సో పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా దూరం అది. అలా అవన్నీ తిరిగి మన షిప్ దగ్గరికి వెళ్ళాలి. సో మన దగ్గర 20 minutes ఉంది, వెళ్ళిపోతాం షిప్లోకి. వెళ్ళిపోయి అక్కడ ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి అప్పుడు ఇక్కడ షిప్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారని ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారన్నమాట. 4 o'clock స్టార్ట్ అవుద్ది. సో మంచి ఫీల్ అయితే వచ్చింది నాకు సౌత్ ఆఫ్రికాలో. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మనకి వీలైతే వద్దాం, వచ్చి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి ఒక కొత్త కంట్రీ అయితే మన లిస్ట్లోని పడింది. చూడండి, అంతా చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఈ రోడ్లు, ఇవి సిగ్నల్స్ చాలా బాగా చేశారు.
డేస్ అయితే క్యాప్టౌన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈరోజు నైట్కి వెళ్ళిపోయి నమీబియాకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో నమీబియాకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఇంకా యూరోప్కి వెళ్ళిపోతాం అన్నమాట. యూరోప్ కొట్టేస్తుంది షిప్ డైరెక్ట్. జర్మనీకి వెళ్ళబోతుకి నెక్స్ట్ మంత్ ఇంకా 1 మంత్ పడుతుంది మనం జర్మనీకి చేరుకోవాలంటే. అంటే May 6th మనం జర్మనీకి వెళ్తాం అన్నమాట. దుబాయ్ నుంచి జర్మనీకి రూట్ ఆల్మోస్ట్ చూసారు కదా, 2 months పడుతుంది జర్మనీ చేరుకోవడం కోసం. ఎందుకంటే దుబాయ్ నుంచి అలా సౌత్ ఆఫ్రికా ఇవన్నీ దాటి వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది అనమాట. వెనకాల చూస్తున్నారు కదా బస్సు, ఇది చాలా బాగుంటుంది లోకల్ టూర్ తీసుకోవడం కోసం. ఎప్పుడైనా మీరు ఇలాంటి సిటీస్కి వస్తే అలాంటి బస్సు మీరు టూర్ తీసుకోండి. నేను 1-2 సార్లు రైడ్ తీసుకున్నాను, చాలా బాగుంది. యూరోపియన్ సిటీస్లోని ఎక్కడ చూసినా ఇలాంటి బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. పైన కూర్చుంటే మంచి ఫీల్ అయితే వస్తుంది. ఓపెన్ ఆఫ్ బస్సు ఏదో అంటారు దాని పేరు. నేను 1-2 సార్లు ఎక్స్ప్లోర్ చేశాను అలాంటి బస్సుల మీద. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు, మంచి సిటీలోని. అక్కడ ఈ క్యాప్టౌన్లోనే అవ్వేనమాట. దానిపైకి ఆ కొండ మీదకి వెళ్తారన్నమాట కేబుల్ కారు వేసుకొని. అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సిటీ మొత్తం. Hi, Ute. Yeah, it's very good. Yes, Cape Town, big city, no? It's a very big city. Oh, A lot of wonderful city. almost 3 million people, I think, living here. Yes, no? So I don't have much time. I just take around a walk, and then I'm coming back. I am free, right? Free? Now? Free? Yeah, No, free time, yes, but yes. I have to go back now. Okay. You got the free time now? You going somewhere? Yeah, shopping. 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 Okay, see you later. See you. Bye. Ciao. Ciao. మన షిప్లో ప్యాసింజరు మన గెస్ట్ అనమాట. ఇప్పుడు వెళ్తుంది బయటికి. సో కేప్టౌన్ సిటీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో నాకు వీలైనందుగా మీకు చూపించాను. ఇంకా నా దగ్గర ఎక్కువ సమయం లేదు, వెళ్ళిపోతున్నాను షిప్లోకి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.